స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా స్వామి మాలేసుకుంటున్నారు. సో మా అయ్యప్ప దీక్ష ఈరోజు నుండి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఐ వాంట్ టు షో యూ మై మార్నింగ్ టు నైట్ రొటీన్ ఇన్ అయ్యప్ప దీక్ష. దిస్ ఇస్ డే 1 ఆఫ్ అయ్యప్ప దీక్ష. చాలా భయం వేసింది. ఎర్లీ మార్నింగ్ లేస్తానో లేవనో అని 3:30కి అయితే పెట్టుకున్నాను అలారం. ఇప్పుడు అంత ఎర్లీగా లేవలేదు, ఎందుకంటే హౌస్ క్లీనింగ్ చేయాలి, హెడ్ బాత్ చేయాలి కదా. సో టైం పడుతుందని నేను 3:30కి అలారం పెట్టుకొని మరీ అంత కష్టపడలేదు, బట్ లేచాను 3:30కి. హౌస్ క్లీన్గా ఉంటే మైండ్ క్లీన్గా ఉండి పాజిటివ్ వైబ్స్ వస్తుంది కదా. సో అందుకని తొందరగా క్లీన్ చేసేసాను. ఫస్ట్ ఊడ్చేసి తర్వాత మాప్ చేసేసాను మొత్తం ఇల్లు. నాకు చాలా నర్వస్గా అండ్ భయంగా కూడా ఉంది, ఎందుకంటే మొత్తం ఎలా మేనేజ్ చేస్తాను నేను అని, అంటే వర్క్ అండ్ ఇల్లు మొత్తం క్లీనింగ్, పూజలు అవన్నీ. బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దాట్, మేబీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అంటే దీక్ష అనగానే మనలో ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంటా, ఎందుకంటే మనకి ఏది అంత డిస్ట్రాక్టింగ్గా అనిపించదు. వీ విల్ బి వెరీ ఫోకస్డ్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. ఐ కెన్ ఫీల్ ఇట్, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఎర్లీగా లేవలేదు, ఇంత తొందరగా పనులు చేయలేదు. బట్ ఈ రోజు నుంచి అయితే చాలా తొందరగా చేస్తున్నాను. అండ్ ముగ్గులు వేయడం కూడా నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంటే చిన్నప్పుడు ఎప్పుడో ముగ్గులు వేసేదాన్ని, కానీ ఇప్పుడు దీక్ష కదా, సో ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలని గూగుల్లో చూసి వేస్తున్నాను. సో పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ కాపర్ యూటెన్సిల్స్ని క్లీన్ చేయడానికి పితాంబరం కాకుండా ఇంకేమైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో గడపకి కూడా నేను పసుపు కుంకుమ పెట్టేశాను. నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేసాను. నాకైతే అయ్యప్ప దీక్ష ఫస్ట్ టైం, కానీ మా స్వామికి అయితే ఇది సెకండ్ టైం. ప్రీవియస్ ఇయర్ కూడా వేసుకున్నారు. నాకు అయ్యప్ప స్వామి అంటే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న తప్పు పోయినా పనిష్మెంట్ ఇస్తారు అని అనుకుంటాను నేను. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నా. సో నేనైతే అదే అనుకుంటున్నాను, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించమని. నిన్ననే నేను పూలు, టెంకాయ అవన్నీ తెప్పించుకున్నాను, ఈరోజు అరేంజ్ చేసి కొడదామని టెంకాయ. సో పూలు అరేంజ్ చేశాక నేను దీపం ముట్టించి తర్వాత సాంబ్రాన్ని కూడా పట్టాను. తర్వాత శరణు ఘోష కూడా చదవమన్నారు మా స్వామి, సో అది కూడా చదివాను. ఇంట్లో ఎప్పుడు ఆయనే పూజ చేస్తారు, నేనే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. మొత్తం పూజ, హారతి, దీపం పెట్టడం అన్నీ ఎప్పుడు ఆయనే పెడతారు. దీక్ష అనగానే అసలు నేను ఎలా ఉంటానో మొత్తం కంట్రోల్ చేసుకొని అసలు ఎట్లుంటా అంటే నాన్ వెజ్ అవన్నీ తినొద్దు, ఎర్లీ మార్నింగ్ లేవాలి, క్లీనింగ్ చేయాలి, తొందర పడుకోవాలి, తొందర లేవాలి, అంటే ఇదంతా నా వల్ల అవుతుందా అనుకున్నాను. బట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్, మేబీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో చదవడం అవ్వగానే నేను హారతి కూడా ఇచ్చేసాను. నాకైతే చాలా మంచి వైబ్స్ వచ్చినాయి, ఇలా పూజ చేస్తుంటే చాలా మంచి అనిపించింది. ఏదో మంచి ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్టు అనిపించింది.
పూజ అయిపోగానే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ దీక్షలో ఉన్నప్పుడు ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, జింజర్ కానీ తినొద్దన్నారు. సో అవేమి ఇంక్లూడ్ చేయట్లేదు నేను. బట్ నా వల్ల ఒక బిగ్ మిస్టేక్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే నాకు తెలీదన్నమాట. నాకు తర్వాత తెలిసింది ఆ రోజు. సో ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు. జస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాను పూజ అయిపోగానే. మిస్టేక్ ఏంటంటే, సో ప్లీజ్ తిట్టుకోకండి నన్ను. నాకు కూడా ఇది ఫస్ట్ టైం. నాకంత ఐడియా లేకుండే. సో ఏంటంటే, నేను రోజు హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకొని జింజర్ వేసుకుంటాను. సో జింజర్ కూడా తినొద్దన్నారు దీక్షలో ఉన్నప్పుడు. కానీ నాకు తెలీదు. మా స్వామి చెప్పలేదు ముందే. సో నేను హాట్ వాటర్ తాగినాక తర్వాత చెప్పారు నాకు ఆయన, జింజర్ కూడా తీసుకోవద్దని. నేను ఆయనకు కూడా చెప్పలేదు ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం కదా, నాకు అంత ఐడియా లేకుండే. బట్ ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. సో ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి నేను లంచ్ చేసేసాను. ఆఫీస్కి వెళ్ళే ముందు, రెడీ అయ్యే ముందు. దీక్ష స్టార్టింగ్ డే కాబట్టి నాకు ఎందుకో బ్లాక్ వేసుకోవాలనిపించింది. సో అందుకే నేను కూడా బ్లాక్ వేసుకున్నాను. సో రెడీ అవ్వంగానే నా ర్యాపిడో బుక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ బస్ ఎక్కాలి. బస్ ఎక్కి మళ్ళీ మెట్రో దగ్గర దిగి తర్వాత కొంతసేపు వాక్ చేయాలి ఆఫీస్కి రీచ్ అవ్వాలంటే. సో వాక్ చేసి ఆఫీస్కి రీచ్ అయిపోయాను అన్నమాట. సో ఆఫీస్ అయిపోగానే నేను ఇంటికైతే వచ్చేసాను. ఆఫీస్ నుండి రాగానే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టాలి కదా సాయంత్రం కూడా. సో పెట్టేసి తర్వాత మార్నింగ్ కుకింగ్ కోసం ప్రిపేర్ చేసుకొని పడుకున్నాను నేనైతే. ఎవరెవరు దీక్షలో ఉన్నారో ఆర్ సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వామి శరణమయ్యప్ప.